ఇది ఒక యువకుడి కల. అది 16వ శతాబ్దం ఇంగ్లాండ్ దేశం. చర్చి పాలన కఠినంగా ఉంది. బైబిల్ లాటిన్లో మాత్రమే ఉంది. సామాన్య ప్రజలు దానిని చదవలేరు. కానీ చిన్ననాటి నుంచే విలియం టిండేల్కు ఒక సంకల్పం ఉంది. అదే బైబిల్ని సాధారణ ప్రజల భాషలోకి అనువదించడం. ఈ కథలో మనం ఏ విధంగా విలియం టిండేల్ తన యొక్క ఆశయాన్ని నెరవేర్చుకున్నాడో చూసి తెలుసుకుందాం. విలియం టిండేల్ ఓ యువ పండితుడు. బైబిల్ అధ్యయనం చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతను తన గురువుతో ఈ విధంగా చర్చ చేస్తున్నాడు. టిండేల్, నీవు ఒక గొప్ప విద్యార్థివి, కానీ చర్చ్ నియమాలను ప్రశ్నించడం ప్రమాదకరం. గురువరయ్య, సామాన్య ప్రజలు దేవుని వాక్యాన్ని చదవలేని ఈ పరిస్థితి నన్ను బాధిస్తోంది. బైబిల్ లాటిన్లో ఉండాలి. సామాన్య ప్రజలకు అది అర్థం కావాల్సిన అవసరం లేదు. అలా అనుకోరు గురువర్య, దేవుడు అసలు ఈ విధంగా చెప్పనే లేదు. బైబిల్లో ఈ విధంగా చెప్పబడి ఉందని మీరే బోధించారు కదా. సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని. సరే గురువు గారు, సమయం అవుతుంది, నేను ఇక వెళ్తాను. విలియం, నువ్వు ఈ విషయంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా? అవును, ఒకరోజు కేవలం పండితులు మాత్రమే కాకుండా నేల పనివాడు కూడా బైబిల్ని చదవగలగాలి. టిండేల్ అష్టకష్టాలు పడి గ్రీకు మరియు హిబ్రూ భాషలను నేర్చుకున్నాడు. అతను తన సొంత భాష ఇంగ్లీష్లో బైబిల్ని అనువదించడానికి నిర్ణయించుకున్నాడు. కానీ ఈ ప్రయత్నం చాలా ప్రమాదకరం. చర్చ్ మరియు రాజు అతని మీద కోపంతో ఉన్నారు. ఒకరోజు అతడు తన మిత్రుడి ఇంటిలో రహస్యంగా బైబిల్ అనువాదంపై ఈ విధంగా చర్చిస్తున్నాడు. టిండేల్, ఇది చాలా ప్రమాదకరం. నిన్నటి పండితుడు జాన్ హస్ను సజీవ దహనం చేశారు. నాకు తెలుసు, కానీ దేవుని వాక్యాన్ని సాధారణ ప్రజలకు అందించడమే నా ధ్యేయం. నువ్వు ఇంగ్లాండ్లో ఉంటే మోసపోతావు. బైబిల్ని రహస్యంగా ప్రింట్ చేయాలి అంటే నీకు దేశం విడిచి వెళ్లాల్సిందే. నా ఈ ప్రయాణంలో దేవుడు తప్పక తోడుంటాడు. టిండేల్ ఎట్టకేలకు ఇంగ్లాండ్ను విడిచి యూరప్కి వెళ్ళాడు. అక్కడ అతను తన బైబిల్ని ప్రింటింగ్ చేయడం ప్రారంభించాడు. పుస్తకాలు రహస్యంగా ఇంగ్లాండ్కి చేరాయి. ప్రజలు మొదటిసారి తమ భాషలో బైబిల్ని చదవడం ప్రారంభించారు. అయితే ఈ విషయం తెలిసిన చర్చ్ అధికారులు ఎంతో కోపంతో ఉన్నారు. ఈ విలియం టిండేల్ ఎవడో మన లాటిన్ బైబిల్ని తర్జుమా చేస్తున్నాడు. అవును ప్రభువా, ఈ పుస్తకాలు ప్రజలని దేవుని మార్గంలో నడిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా అతన్ని పట్టుకుని శిక్షించాలి. అయితే టిండేల్ను పట్టుకోవడానికి అధికారులు కొంతమంది మనుషులను అతన్ని గాలించడానికై పంపిస్తారు. అలాగే టిండేల్ను అతని నమ్మకస్తుడైన స్నేహితుడే మోసం చేస్తున్నాడు. హెన్రీ ఫిలిప్స్ అనే వ్యక్తి టిండేల్ను మోసం చేయడానికి చర్చ్ నుండి భారీ మొత్తం అందుకుంటాడు. టిండేల్ నన్ను నమ్ముతున్నాడు, నేను అతన్ని పట్టించగలను. టిండేల్, మనము కలిసి చర్చికి వెళ్ళి చాలా కాలమైంది. రా, నాకు నీతో కొంత సమయం గడపాలనుంది. అయితే అలా హెన్రీ టిండేల్ని నమ్మించి చర్చికి తీసుకువెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సైనికులు అతన్ని ఒక్కసారిగా పట్టుకుని బంధిస్తారు. తదుపరి న్యాయాధిపతితో టిండేల్కి ఉన్న సంభాషణను చూద్దాం. టిండేల్, నీవు చర్చ్కి వ్యతిరేకంగా దేవుని వాక్యాన్ని మార్చిన దోషిగా తేలిపోతున్నావు. నువ్వు బైబిల్ అనువాదాన్ని మానేస్తే నీకు జీవితం ఇస్తాం. నాకు మీరు ఎటువంటి శిక్ష విధించినా సమ్మతమే, కానీ దేవుని వాక్యం మన భాషలో ఉండాల్సిందే. నేను ఏమి చేసినా ప్రజలు ఇప్పటికీ దేవుని వాక్యాన్ని చదువుతున్నారు.
దేవుని పని ఆగదు. 1536లో టిండేల్ను బహిరంగంగా తలకోసి చంపే తీర్పుని అమలు చేశారు. మరణానికి ముందు అతను ఒక గొప్ప ప్రార్థన చేశాడు. కృతజ్ఞత ప్రభువు, ఇంగ్లాండ్ రాజుని నీ వాక్యం అర్థం చేసుకునేలా చేయుము. టిండేల్ మరణించిన కొన్ని సంవత్సరాల తరువాత ఇంగ్లాండ్ రాజు ప్రజల భాషలో బైబిల్ని అంగీకరించారు. టిండేల్ త్యాగం వృధా కాలేదు. అతని అనువాదం ఆధారంగా కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ రూపొందించబడింది. నేడు మిలియన్ల మంది ప్రజలు టిండేల్ సాధించిన ఈ త్యాగాన్ని గుర్తుంచుకొని దేవుని వాక్యాన్ని తమ భాషలో చదువుతున్నారు. మూలంగా టిండేల్ చెప్పిన మాటలు ఇవే: నేను చేసిన పని చీకటిలో కాదు, ఒకరోజు ఇది వెలుగును చూస్తుంది. ఇదే నిజమైన నిబద్ధత, భక్తి మరియు త్యాగం. విలియం టిండేల్ లాంటి వీరుల త్యాగం వల్లే మనకు ఈ రోజున బైబిల్ మన భాషలో ఉంది. మనం దేవుని వాక్యాన్ని చదవడం ఓ ఆశీర్వాదం.